వ్యాపారం నువ్వు ఎక్కడైనా చేసుకో, హెడ్ క్వార్టర్ నా రాష్ట్రంలో ఉండాలా, నువ్వు అమరావతిలోనే అనవసరం మన రాష్ట్రంలోనే ఉండాలా, నువ్వు ఎక్కడైనా వ్యాపారం చేసుకో, ఇక్కడ పెట్టాల్సిందే, అట్లాంటి వాడికి నేను ఓటేస్తాను, ఇక్కడ ప్రజలు తీర్మానించుకోవాలి. అప్పుడు మాత్రమే అదొక మూమెంట్ తీసుకురావాలి. ఇక్కడ పాప చలసాని శ్రీనివాస్ గారు ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలియదు. ఇదివరకు ఆంధ్ర జై ఆంధ్ర ఇట్లాంటి మాట్లాడేవు. జై ఆంధ్ర అంటే అప్పుడు ఎందుకు అన్నాం మనం, హైదరాబాదుడికి ఉద్యోగాలు పోతానే మనకెందుకు అంటున్నాం. ఇప్పుడు కూడా మనం అనాల్సింది ఏంటి, జై ఆంధ్ర ఉద్యమం ఇప్పుడు రావాలి. నా రాష్ట్రం బాగుపడాలంటే నా ప్రజాప్రతినిధి నా ఊరోడు నా ఊర్లో అన్న పెట్టాలా, నా రాష్ట్రంలోనే పెట్టాలి, పెట్టి హెడ్ క్వార్టర్ ఎక్కడ పెట్టాలి, అప్పుడు పనులు ఎక్కడికి వస్తాయి, అప్పుడు అమరావతి గ్రోత్ ఉంటుంది. అవును, అప్పటి వరకు ఇంకింతే. రాజకీయంగా నకిలీ లిక్కర్ వ్యవహారం రెండు రాజకీయ పార్టీలకి అనూహ్యంగా ఒక రకంగా చెప్పాలంటే ఇరుకును పడ్డానికి ఒక కారణం అయ్యాయి. ఒకళ్ళ మీద బురద జల్లాలనుకుని ఇద్దరు జల్లుకున్నారు. తెలుగుదేశం తన మీద పడుతున్నటువంటి బురదని వైసీపీ మీదకు తోసే ప్రయత్నం చేసింది. ఇందులో మొహమాటం ఏం లేదు. వాళ్ళ పార్టీ నాయకులు చేసింది అది. అదేమంటే ఎంతకు ముందే బిగిన్ అయిందంటే అది వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడే మేధావి, అంతకు మించేం లేదు. ఈ వచ్చిన తర్వాత బయటపడ్డాక వాళ్ళ పార్టీ వాళ్ళని సరే సస్పెండ్ చేసింది. అదేమంటే రైడ్ మేమే చేయించామని చెప్పింది. అది మన దాన్ని అప్రిషియేట్ చేశాం కూడా. వాళ్ళు అయినా సరే వెనకేసుకు రాలేదని దాన్ని అదే రూట్ లో తీసుకెళ్ళు. మరి దాన్ని అర్జెంట్ గా తీసుకొచ్చి వైసీపీ మీదకు తోసేటటువంటి ఒక కుట్ర ఏదైతే ఉందో అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకుంది. బయట పెట్టిన వాట్సాప్ చాటింగ్లు అవన్నీ కామెడీగానే ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆడి స్టేట్మెంటే ఒక కామెడీ స్టేట్మెంట్, అది మాట్లాడిచ్చినట్టే ఉంది. ఈ చాటు దానికి పోటీగా వీళ్ళొక చాటు చూపించారు. ఏముంది దాంతో, ఏం సాధి